భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతానగర్ మండలం డేగలమడుగు గ్రామంలోని మంజిత్ పత్తి కొనుగోలు కేంద్రం ముందు ఆందోళనకు దిగారు స్థానిక గ్రామస్తులు. సీసీఐ కేంద్రానికి ట్రాక్టర్తో పత్తి తీసుకొచ్చిన ప్రైవేట్ ట్రేడర్ స్థానిక రైతుపై దాడి చేశాడు. దీంతో ఆగ్రహించిన రైతులు నిరసనకు దిగారు. దీంతో పత్తి కొనుగోలు కేంద్రం వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితులను అదుపు చేశారు. సీరియల్ ప్రకారం వస్తున్నాయి. ఇటు ఉండొచ్చే బండి కొంచెం పట్టడం వల్ల పట్టా ఊడింది. కూలేటట్టు ఉంటే తాడు కడుతున్నారు. తాడు కడుతుంటే వెనక బండి అతను వచ్చిండు. బండి తీయనడు. అన్న బండి తీస్తే కూలిపోద్ది, ఒక్క 2 నిమిషాలు ఆగు, తాడు కడదామన్నా తాడు కడుతున్నారు. తాడు కడుతూ మాట్లాడే లోపల వాడు ఫోన్ చేసిండు. లోపల నుండి ఒకడు వచ్చిండు. రావటం కాళ్ళు నేర్పు తంతే డొక్కల సందులు తగ్గింది. తన్నే లోపల మేము పోయినాం. అది ఎవడో ఏ ఊరు అనుకుంటున్నావు అన్న, ఏందన్నా అని అనే లోపల లోపలికి వచ్చిండు. మా పెదనాన్ని ఎందుకు కొట్టాను, మా మామయ్య అబ్బాయి వచ్చింది. ఈ లోపల ఎందుకు మా పెదనాన్ని కొట్టినప్పుడు అక్కడ బడితే బీకి మనోడిని ఎడబెట్టి కొడితే ఇక్కడ దద్దు కట్టింది. మేమందరం వచ్చే లోపల లోపల దొరపడ్డాం. ఎంతమంది కొట్టిన వాళ్ళు ఉంది ఇద్దరు. రోజు వస్తారు అనమాట, వాళ్ళు బేరగాళ్ళు అనమాట. వాళ్ళు రోజు వస్తారు కాబట్టి ఈ డ్యామడుగు వాళ్ళు ఏమనరు. వీళ్ళు అన్న వ్యవహారం చేశారు. వాళ్ళు రాములు, గోసుల నరేష్. అది ఇద్దరి బాధ బాధ. ఆయన డొక్కల సందులో పెట్టిండు తన్నిండు. నరేష్ను ఇక్కడ కర్ర తీసుకుని కొట్టిండు. అసలు అన్యాయం సార్. కారణం ఏంటంటే వచ్చినోడు అసలు ఏం జరిగిందని కూడా అడగలే. మరి ఫోన్ చేసిండు, అసలు ఏం అన్న బండి అడ్డు తీయండి, ఇలా తాడు కట్టడం ఏదో ఒకటి చేసి సాయం చేయాలి. వచ్చి హీరో లెక్క తన్నిండు.